ఇక్కడ ఫిలిప్పీలు రాస్తున్నటువంటి పత్రిక మనకు తెలియపరుస్తుంది. ఫిలిప్పి సంఘానికి, ఫిలిప్పిలో ఉన్న సంఘానికి చెరసాలలో ఉన్నటువంటి పౌలు గారు రాస్తున్నటువంటి మాటలు. ఇప్పటి వరకు మనకి ఏదైతే లభించిందో దాని ప్రకారం దాన్ని బట్టి క్రమంగా నడుచుకుందాం. ఎక్కువ చేయొద్దు, తక్కువ చేయొద్దు. ఎక్కువ చేయొద్దు అంటే ఆయన చేయమంది 100%, 200 చేస్తా, 400 చేస్తా, ఇట్లాగా వెళ్ళమాకండి. అదే సంపూర్ణం. 100 సంపూర్ణం. ఇంకా ఉంది కదా అంటే అది ఓవర్ అవుతుంది, అంటే ఎక్కువ చేసినట్టు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ట్యాబ్లెట్లు వేసుకోవద్దని చెప్పాడు. ఈ లోకంలో చూస్తే చాలామంది ట్యాబ్లెట్లు వేసుకోకుండా విశ్వాస జీవితాన్ని చేస్తారు. ఇక్కడెక్కడ బైబిల్లో కూడా అది విశ్వాసం అని చెప్పరా. నేను చదివిన దాని ప్రకారం, నాకు లభించిన దాని ప్రకారం. ఎందుకంటే తిమోతికి రాస్తూ అంటాడు, నీ కడుపు జబ్బు నిమిత్తము ద్రాక్షారసం కొంచెంగా పుచ్చుకొనమంటాడు. కడుపు జబ్బు కోసం, అనారోగ్య సమస్య కోసం దానికి వీరుడిగా ఉన్నటువంటిది ఒక పదార్థాన్ని తీసుకోమంటున్నాడు. అది ద్రాక్షారసం అంటే ఆల్కహాల్ అని అనుకోమాకండి. దానికి సంబంధించినటువంటిది ఆ అనారోగ్య సమస్యకి. అలాగే కొన్ని విషయాలు ఉంటాయి. వివాహం చేసుకోవద్దని చెప్తారు. వివాహం చేసుకోండి అని పౌలు గారే రాశాడు కొరింథీయులకు రాస్తూ. 7వ అధ్యాయంలో చూసినట్లయితే మొదటి పత్రిక. వివాహం చేసుకోండి, వివాహం చేసుకోకుండా ఉండొద్దు. అలాగే విధవరాలైనటువంటి స్త్రీలు, ఎవరి స్త్రీలు మరలా క్రీస్తునందు ఉన్నటువంటి, అంటే దేవుని నమ్ముకున్నటువంటి వారిని మరలా వివాహం చేసుకోండి. కొన్ని గత్తిల్లాగా ఉండమాకండి. ఇవన్నీ వివాహం చేసుకోవద్దని కానీ, తర్వాత ట్యాబ్లెట్స్ వాడొద్దని కానీ, ఇవన్నీ కూడా బైబిల్లో అంటే సూపర్ లెవెల్స్, అంటే ఇంకెక్కువ లెవెల్స్లోకి వెళ్ళిపోయే స్థితి అనమాట. కానీ మనకి ఇక్కడ ఏం లభించిందో దాని ప్రకారం మనం క్రమంగా నడుచుకుందాం. అతిక్రమించద్దు. అంటే చివరి వరకు మనం కొనసాగాలంటే, చాలా సిన్సియర్గా మనం ఉండాలంటే, మొదటిగా మనం ఏం చేయాలో పౌలు గారు తెలియపరుస్తున్నటువంటి ఈ మాటలు ఈరోజు మనం వినబోతున్నాం. దేవుడు తన కనికరం చొప్పున మనతో మాట్లాడును గాక. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. మెట్టకు సహోదరులారా, ప్రభునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు రాయట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. మెట్టకు సహోదరులారా, ప్రభునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు రాయట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. మొదటిగా ఆయన చెప్తున్నాడు ఈ మొదటి వచనంలో, ప్రభునందు ఆనందించుడి. ఈ సంగతులు ఆయన జైల్లో ఉండగా రాస్తున్నటువంటి మాటలు. అదే సంగతులను మీకు రాయట నాకు కష్టమైనది కాదు, అది క్షేమకరమైనది. ప్రభునందు ఆనందించటం అన్నది అది క్షేమకరమైనది. కాబట్టి మొదటిగా మనకేం తెలియజేస్తున్నాడంటే, శ్రమల్లో ఉన్నటువంటి పౌలు గారు, ఆయన భక్తి జీవితానికే ఒక ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి వచ్చింది. అంటే పౌలు చూసారా, దేవుడు నమ్ముకున్నట్లయితే, దేవుడిని వెంబడించిన వాడైతే చెరసాలలో ఎందుకు ఉంటాడు? ఈ లోకంలో ఇదే ప్రశ్న వేస్తుంది కదా లోకం. ఆశీర్వాదాలతోటి, ఇళ్లతోటి, పొలాలతోటి, పెద్ద పెద్ద చర్చిలతోటి, జనాలతోటి, ఇన్ఫ్లుయెన్స్ తోటి, ఉద్యోగాలతోటి, ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకున్న వారందరూ వేసే ప్రశ్నే ఇక్కడ పౌలు గారు జైల్లో ఉన్నప్పుడు ఫిలిప్పీ సంఘానికి ఎదురయ్యింది. అట్లాంటి పరిస్థితిలో కొంతమంది పరీక్షించడానికి కూడా పౌలు గారి దగ్గరికి వెళ్ళటం జరిగింది. అయితే కొంతమంది ఆ శ్రమలు చూసి ధైర్యం తెచ్చుకున్నారు. కొంతమంది అయితే ఆ శ్రమలను చూపిస్తూ దేవుడు ఆయన పక్షాన లేదు అన్న పరిస్థితికి తీసుకొచ్చారు. అందుకనే మెట్టకు సహోదరులారా, ప్రభునందు ఆనందించడం అన్నాడు. లోకమునందు ఆనందించమని చెప్పట్లేదు, ప్రభునందు ఆనందించండి. అదే సంగతులు మీకు రాయట నాకు కష్టమైనది కాదు, అది మీకు క్షేమకరము. ఇది కష్టాల్లో ఉన్నప్పటికీ, నేను రాస్తున్నప్పటికీ ఇది క్షేమకరము. ప్రభువునందు ఆనందించడం అన్నది క్షేమకరము. లోకమందు ఎవడైనా ఆనందిస్తాడు, ఎందుకంటే వాడికి వెంటనే ఇన్స్టెంట్గా అన్నీ కనబడుతుంటాయి. ₹1 ఇచ్చారు, ఏమీ లేని వాడికి, 10 లక్షల అప్పు ఉన్నవాడికి ₹1 ఇచ్చారు, వాడికి వెంటనే ఆనందం కలుగుతుంది. లోకం ఇచ్చే ఆనందం లోకానందం. అది శ్రమలో ఉన్నటువంటి ఈ పౌలు గారు మొదటిగా మనకు తెలియపరుస్తుంది. ఇప్పటి వరకు మనకు అందబడినటువంటి సమాచారమును బట్టి మనం క్రమంగా నడుచుకుందాం. ఎవరి మాటలు మీరు వినమాకండి. ఇక్కడ పౌలు గారు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తున్నాడు. రకరకాల పాస్టర్లు రకరకాల విషయాలు చెప్తా ఉంటారు, కానీ ఫైనల్గా ఏం చేయాలో ఇక్కడ ఒక మాటలు మనకు రాస్తున్నటువంటి చూస్తున్నాం కదా.
అలాగే ఈ విషయాలు అది క్షేమకరమైనవి. అదే ఆయన మొదటగా చెప్తున్నాడు, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ చేతను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. శరీరానుసారుల విషయమై ఆయన ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాడు. మొదటిగా మనకి క్షేమకరమైనది ఏంటంటే కుక్క లోకాన్ని అదే తిని వాంతుని తిని మరలా కక్కిందని తినేది కుక్క. కాబట్టి కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండు. చూసారా అంటే ఎంత పదుష పదజాలమో ఇది. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండు. కుక్కలతో పోల్చాడు. అంటే క్రీస్తుని అంగీకరించి లోకాన్ని సంపాదించిన వారి గురించి. అంటే ఇక్కడ ముందుకు వచ్చిన వాళ్ళలో మనం చూసినట్లయితే ఈ సబ్జెక్ట్ మనకు అర్థమవుతుంది. మొదటగా ఆయన చెప్తున్నాడు ఏంటంటే, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండు, దుష్టులైన పనివారి విషయమై. దుష్టులు, దృష్టి లోపం ఉన్నవారు, దూరదృష్టి లేనివారు, పరలోక దృష్టి లేనివారు, వారి విషయమై మీరు జాగ్రత్తగా ఉండు. జాగ్రత్తగా ఉండండి వారి విషయమై. ఈ ఛేదను ఆచరించే వారి విషయమై జాగ్రత్తగా ఉండి. శరీరం అంటే ఈ సున్నతిని ఆచరించేవారు శరీరం అనుసారంగా, అంటే ఈ లోకములో డబ్బు లేకపోతే బ్రతకలేము, దేవుడున్నాడు కానీ గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే కాదు అని చెబుతూ ఉంటారు. కానీ దేవుడు కోరుకుంటున్నాడు, మనుషుడు రొట్టె వల్ల కాదు, దేవుడి నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్లనే మనం బ్రతికి ఉన్నాము, మన జ్ఞానంతో సంపాదించుకున్నట చేత కాదు. ఎడారిలో ఉన్న వారికి ఏ ఆహారము దొరకదు, ఎడారిలో ఉన్న వారికి కూడా ఆహారాన్ని ఇవ్వగలడు. అలాగే ఏలియాకి ఆహారాన్ని కాకుల చేత పంపించిన వాడు. ఇలా రకరకాలుగా మనం చూడొచ్చు. అయితే శరీరాన్ని అనుసరించే వారిని వారి విషయం జాగ్రత్తగా ఉండండి. ఈ చేతను ఆచరించే వారి విషయమై దుష్టులైనటువంటి పనివారు, సేవకులు, దుష్టులు, లోకమే ఇంపార్టెంటు, వాక్యం మన పరలోకానికి నడిపేదే కానీ అని చెప్పరు, పరలోకానికి నడిపే వాక్యం అని చెప్పరు, ఇది భూలోకానికి నడుపుతున్నట్టుగా మాట్లాడతారు. భూలోకంలో నిన్ను గ్రాండ్గా బతికించడం కోసమే ఆయన సముద్రం పాయలు చేశాడని చెప్పి చూపిస్తూ ఉంటారు. సముద్రం పాయలు చేసి ఇశ్రాయేలు ప్రజల కొరకు ఆయన యొక్క గొప్పతనం అటువంటిది. అటువంటి గొప్ప దేవుడే ఈ లోకానికి వచ్చాడు. ఆయన చూస్తేనే బ్రతకలేము, అటువంటి ఆయన మన మధ్యలో నివసించాడు, కృప ద్వారా మనకు ప్రత్యక్షమయ్యాడు. అది అనుగ్రహించబడినటువంటి కృప. ధనవంతుడై ఉండి మన నిమిత్తం దరిద్రుడు అయ్యాడు, అది కృప. అటువంటి దేవుడు మన మధ్యలోకి వచ్చాడు. అటువంటి దేవుడు గొప్పతనాన్ని చూసి ఆయన చెబుతున్నటువంటి మాటలు మనం వినాలి. ఆయన లోకాన్ని సంపాదించొద్దు. దుష్టులైనటువంటి పనివారు ఏం చేస్తారంటే లోకాన్ని విస్తారంగా సంపాదించుకుంటారు. వారు ఎటువంటి వారంటే కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండి. అంటే క్రీస్తులోకి వచ్చినప్పుడు నాకు యేసే కావాలంటారు, తర్వాత యేసుతో పాటు నాకు అన్నీ కావాలంటారు. అందుకనే ఆ కుక్క ఏదైతే తిని తన వాంతిని మరలా కక్కి ఏదైతే అదే కక్కింది మరలా తింటుందో అదే విధంగా లోకాన్ని యేసుతో కావాలని కోరుకుంటారు. వారిని కుక్కలు అంటున్నాడు. అలాగే దుష్టులైనటువంటి పనివారు, దుష్టులు పనిలో చేరారే కానీ లంచాలు తీసుకుంటారు, డబ్బులు పెంచుకుంటారు, ఇవ్వబడిన ధనాన్ని వారి కొరకు, వారి కుటుంబం కొరకు గ్రాండ్గా బ్రతకడం కోసం, లోకంలో అతిశయించడం కోసం దాచుకునేవాళ్ళు. వాళ్ళ గురించి మొదటగా చెప్తున్నాడు. మనకు క్షేమకరమైన విషయాల్లో మొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దుష్టులైనటువంటి పనివారిని జాగ్రత్తగా చూడండి. ఈ ఛేదన శరీరంలో ఉన్నాం కాబట్టి, భూలోకంలో ఉన్నాం కాబట్టి, మనమేం పరలోకంలో లేము అని చెప్పే వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మలను ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతిని ఆచరించే వారము. ఎందుకు చెబుతున్నానంటే, మనం శరీరాన్ని బట్టి అనుసరించే వారం కాదు, ఆత్మను అనుసరించి దేవుడి యొక్క ఆత్మ వలన ఆరాధించుచున్నాము. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక, శరీరాన్ని ఆధారం చేసుకోవట్లేదు, దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్నాము. ఆత్మీయులు మనము. శరీరానికి పోషించడానికి యేసుక్రీస్తు నమ్ముకోలేదు. మనము ఆయన ఆత్మతో, దేవుని యొక్క ఆత్మతో ఐక్యంగా కలిసి ఆరాధించుటకు వచ్చిన వారము. క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న
మనమే సున్నతి ఆచరించేవారము. ఛేదన సున్నతిని శరీరానుసారంగా సున్నతి పొందుకోవటమే ఆ రోజుల్లో ఉన్నటువంటి పాత నిబంధన గ్రంథం వారికి ఉన్నది. కానీ అంతకు మించినటువంటిది ఇది. నీ సున్నతి ఏంటంటే క్రొత్త నిబంధన ప్రకారం చూస్తే ఆత్మానుసారంగా జీవించటమే ఈ సున్నతి ఆచరించే వారము, నిజమైనటువంటి వారము. ఈ విషయంలో మనం అనుసరించాలి, అతిశయించాలి అని చెప్తున్నాడు. అలాగే ఒకటి, దుష్టులైన పనివారి గురించి జాగ్రత్తగా ఉండండి. అలాగే మనం ఎవరో చెప్తున్నాడు, ఆత్మ వలన ఆరాధించుచు ఆ ఆత్మానుసారంగా ఆచరించే ఆత్మను అనుసరించేవారము, దేవుని ఆత్మను అనుసరించేవారము, ఆత్మానుసారంగా నడుచుకునేవారం. అలాగే 4వ వచనం, కావలేనంటే నేను శరీరమును ఆస్పదం చేసుకునవచ్చును. ఏదన్నా చూసినట్టయితే పౌలు గారికి అన్ని డిగ్రీస్ ఉన్నాయి. ఆయనకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటో ఇక్కడ చెప్తున్నాడు. నేను ఒకవేళ శరీరరీత్యా గనక ఆస్పదం చేసుకుంటే వీళ్ళందరికన్నా నేను గొప్పవాడిని. నాకు ఆయనకి చూపిస్తున్నాడు ఆయన యొక్క గొప్పతనం ఏంటో ఇక్కడ రాస్తున్నాడు. 4వ వచనము, 5వ వచనం, 6వ వచనంలో ఆ పౌలు గారికి ఉన్నటువంటి శరీర రీత్యా గొప్పతనాన్ని బట్టి ఒకవేళ దేవుడు గనక ఆయన్ని గనక పరలోకానికి తీసుకెళ్లే లెక్క అయితే మొదటగా నన్నే తీసుకెళ్ళాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నా గొప్పతనం చూశారంటే మీరు ఆశ్చర్యపోతారు. మన ఎవ్వరికి కూడా ఈ డిగ్రీస్ ఉండవు. మన ఎవరం కూడా భారతదేశంలో అంబానీ అంత రేంజ్లో ఉన్నవాళ్ళం కాదు. ఒక్క అంబానీ ఉన్నాడు, అలాగే ఒక్క పౌలు గారే ఉన్నాడు ఆ ప్రాంతంలో. అంత కోటీశ్వరుడుగా, అంత జ్ఞానవంతుడుగా, అన్ని విధాల ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడిగా ఆయన గురించి రాస్తున్నాడు. ఆయనకున్నటువంటి అధికారం చూసినట్లయితే సున్నతి సంబంధించిన వాడిగా చూసుకున్నా కూడా, ఇటు దేవుళ్ళలో చూసుకున్నా, లోకంలో చూసుకున్నా ఆయనకున్నటువంటి డిగ్రీస్ ఇక్కడ రాస్తున్నాడు. మొదటిగా ఏం చెప్తున్నాడు, దుష్టులైన పనివారి విషయమే జాగ్రత్తగా ఉండడి. అలాగే మనం ఆత్మీయులు అని చెప్తున్నాడు. ఒకవేళ నేను శరీరానుసారంగా వెళ్ళవలసి వస్తే ఇన్ని డిగ్రీస్ నాకు ఉన్నాయి. కాబట్టి అంటే ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి క్రమంగా నడుచుకుందాం అన్న విషయాన్ని ఈరోజు మనకి ధ్యానిస్తున్నాము. ఆయన మనకు తెలియపరుస్తున్నాడు. అలాగే ఇక్కడ పౌలు గారి విషయం మనం చూసినట్లయితే ఇక్కడ ఆ పౌలు గారు ఏదైతే తనకు కలిగి ఉన్న వాటిని డిగ్రీస్ని చెప్తున్నాడు. కావలేనంటే నేను శరీరమును ఆస్పదం చేసుకొనవచ్చును. మరి ఎవడైనానో శరీరం ఆస్పదం చేసుకున్న దలిచిన ఎడలా నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును. ఎవరైనా సరే ఆస్పదం చేసుకుంటే వాళ్ళకందరికన్నా నేనే మరీ ఎక్కువగా చేసుకొనవచ్చును. ఏంటంటే 8వ దినమున సున్నతి పొందితిని. ఇశ్రాయేల్ ఆచార ప్రకారం 8వ దినాన సున్నతి పొందాడు. ఇశ్రాయేల్ వంశపు వాడైన బెన్యామీను గోత్రములో పుట్టిన హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడినై ధర్మశాస్త్ర విషయమందు పరిచయుడినై. పాత నిబంధన సంబంధించినటువంటి విషయాల్లో బెన్యామీను గోత్రం, యూదా గోత్రము, ఈ 2 గోత్రాలు కలిపి 2 గోత్రాలుగా ఉన్నాయి. ఈ యూదా గోత్రం నుంచే యేసుక్రీస్తు రావటం జరిగింది. అలాగే బెన్యామీన్ గోత్రం కూడా ఆ సపోర్టుగా ఉన్నటువంటి గోత్రం అది. అంత గొప్పవాడు. అలాగే పుట్టాను హెబ్రీల సంతానమైన హెబ్రీయుడినై ధర్మశాస్త్రం విషయమై పరిచయుడినై ఉన్నాను. ధర్మశాస్త్రాన్ని ప్రకటించేవాడుగా ఉన్నాడు, ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడుగా ఉన్నాడు. ధర్మశాస్త్రం విషయంలో అన్ని విధాలుగా పునరుద్ధాన్ని నమ్మేవాడుగా ఉన్నాడు. ఆసక్తి విషయంలో సంఘములను హింసించేవాడునై ఉన్నాను. ఆసక్తి అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా యేసుక్రీస్తు వారిని అనుసరించే వారిని హింసించడానికి కూడా మొదటున్నాడు. ఈయన అందరికన్నా మొదటున్నాడు. అందరికన్నా ఎక్కువ మందిని చంపాడు. అందరికన్నా గొప్పవాడిగా ఉన్నాడు. అంటే శరీర రీత్యా ఒకవేళ నేను అతిశయించవలసి వస్తే మరీ ఎక్కువగా చేసుకొనవచ్చును. ఈయన తప్ప ఇంకెవ్వరు లేరనమాట. అటు ధర్మశాస్త్రం విషయంలో అనుసరించే విషయంలో 8వ దినమున సున్నతి చేయబట్టమే కానీ, అలాగే బెన్యామీను వంశంలో చెందినవాడుగా కానీ, ఈ విధంగా ఉన్నటువంటి ఆయన ధర్మశాస్త్రానికి పరిచయుడై ఉన్నప్పుడు, అలాగే ఇంకో డిగ్రీ కూడా ఉంది. యేసుక్రీస్తు వారిని నమ్మినటువంటి వారందరినీ విశ్వసించినటువంటి సంఘాన్ని హింసించేవాడునై. ధర్మశాస్త్రం వల్ల నీతి విషయము అనింద్యుడనై యుంటిని. ధర్మశాస్త్రము నీతి విషయమై అంటే విషయంలో నిందకు చోటు ఇయ్యలేదు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? దేవుడు ఒక్కడే. అంటే ఇంకొకరు ఎవరన్నా దేవుడు అన్నాడంటే కనుక వాళ్ళని భూస్థాపితం చేసేస్తాడు. అలాంటి వారి విషయాల్లో
ఈ యొక్క ప్రధాన యాజకులు వీళ్ళందరికన్నా కూడా ఎక్కువగా ఆ ధర్మశాస్త్రానికి ఏ విధముగా చూసినా కూడా ముందుంటాడు. అనింద్యుడును అంటే ధర్మశాస్త్రం చెప్తున్న దేవుడు ఒక్కడే అన్నప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి ఇక్కడ ఒక్కడనే నేనే యేసుక్రీస్తు అందరికి ప్రభు అని అంటే ఈయన ఒప్పుకోవట్లా. అంటే నిందకు చోటు ఇవ్వట్లేదు, ధర్మశాస్త్రానికి నింద పడుతుంది, దానికి చోటు ఇవ్వకుండా ఉండటం కోసమే సంఘాన్ని హింసించాడు. అనేకులను క్రీస్తును నమ్మిన వారిని చంపడం మొదలుపెట్టాడు. దమస్కు మార్గంలో వెళ్తుంటే రక్షింపబడినటువంటి వాడి ఈ పౌలు గారు మనకు తెలుసు. అంత ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నవాడు శరీరరీత్యా. అంటే ఆయనకు ఉన్నటువంటిది ఏంటంటే దేవుడు ఒక్కడే, ఆ దేవుడికి నేను సర్వెంట్ని. అయితే ఆ దేవుని గురించినటువంటి ధర్మశాస్త్ర విధులను ఆచరిస్తున్నాడే కానీ ఆయనను రాకడను గురించి కానీ ఈ విషయాల్లో ఈయనకి ఏమీ తెలియదు. అయితే ధర్మశాస్త్రానికి ఏ విషయంలో చూసినా శరీరరీత్యగా ఉన్నప్పుడు ఆయనకు ఉన్నటువంటి విషయం అది. ఆత్మీయ స్థితిలోకి వెళ్ళలేదు ఆయన. దేవుడు దర్శించిన తర్వాత ఆత్మీయ స్థితిలోకి వచ్చినటువంటి ఆయన. ఇప్పుడు అందుకనే రాస్తున్నాడు, మనం ఎవరు అంటున్నాడు ఆయన? దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయించుచున్న మనమే సున్నతి ఆచరించేవారము. 3వ వచనంలో చెప్తున్నటువంటి మాట. ఈయన శరీరానుసారంగా వెళ్ళినట్లయితే ఎంత గొప్పవాడినో, నేను నాకున్నటువంటి స్ట్రాటజీస్ ఏంటో, గొప్పతనం ఏంటో రాస్తున్నాడు ఆయన. అలాగే 7వ వచనం, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండేనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. ఈరోజు మనం చూస్తున్న అంశం ఏంటంటే, ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టే క్రమంగా నడుచుకుందాం, మనకి ఏదైతే లభించిందో దాని ప్రకారం నడుచుకుందాం అనే అంశం చూస్తున్నాము. దాంట్లో ఏం చెప్తున్నాడంటే, దుష్టులైనటువంటి పనివారు, సేవకులు, బోర్డులు పెట్టుకున్నవారు ఎవరైతే పిలువబడుతున్నారో, ప్రవక్తలను లేకపోతే రకరకాలుగా పాస్టర్స్ అను ఈ విధంగా పిలువబడుతున్నటువంటి వారు అందరూ కూడా అపోస్తులనే కానీ ఇలాగా పిలువబడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఏం చెప్తున్నాడంటే, ఈ ఛేదనను అంటే శరీరానుసారంగా వెళ్ళే వారి విషయమై, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండి, దుష్టులైనటువంటి పనివారి విషయమై జాగ్రత్తగా ఉండి, లోకానుసారంగా లోకాన్ని సంపాదించుకోవాలన్న విధంగా ఉన్నటువంటి వారి బోధల విషయమై జాగ్రత్తగా ఉండి, మనము ఆత్మానుసారులమని 3వ వచనంలో చెప్తున్నాడు. అలాగే 4, 5, 6 వచనాలు ఏం చెప్తున్నాడంటే, నేను శరీరానుసారంగా ఒకవేళ గొప్పగా ఎంచుకున్నట్లయితే నా అంత గొప్పవాడు ఎవడు లేడు. అట్లాంటి నేను అయినను 7వ వచనం వచ్చేసరికి చెప్తున్నాడు, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండేనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. నాకు ఏవైతే లాభకరంగా ఉన్నాయో శరీర విషయంలో చూసినట్లయితే, ఈ లోక విషయంలో చూసినట్లయితే, నాలో ఆయనకున్నటువంటి గొప్పతనాన్ని చూసినట్లయితే అవన్నీ కూడా క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాను అంటున్నాడు.